నియోజకవర్గంలో ఉన్న టెక్స్టైల్స్ పార్క్కి విజిట్ చేశాము. గతంలో ఏదైతే పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు ఎంపీగా ఉన్న సమయంలో సెంట్రల్ నుంచి ఉమ్మడి జిల్లాకు 2 టెక్స్టైల్స్ పార్క్స్ తీసుకొచ్చారు. ఆ టెక్స్టైల్స్ పార్క్స్లో ఒకటి రాయదుర్గము, ఒకటి పామిడి. మరి అప్పట్లోనే అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేసేసి డెవలప్మెంట్ చేసి ప్లాట్లు కూడా కొంతమందికి అన్ని చేసడంతో కొన్ని ప్రభుత్వం మారడంతో 55 ప్లాట్లు ఒక్కొక్క ప్లాట్ వచ్చి 20 సెంట్ల ప్రకారం ఇక్కడ ప్లాట్లు కూడా అలాట్ చేశారు. దాంట్లో 8 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి వేలాది మందికి ఉపాధి కూడా చూపిస్తున్నాము. మరి మిగతా ప్లాట్లు నిర్వీర్యం అవ్వటం, అర్హులు కాని వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఇవంతా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఎక్కువగా గార్మెంట్స్ మీదే ఆధారపడిన ప్రాంతం ఇది. వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉపాధి అవసరం అని తెలియటం కూడా తెలియజేసింది. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా 14, 19లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేరుస్తున్నాం. ఎక్కడ పరిశ్రమలు చూసినా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలు, చంద్రబాబు నాయుడు గారు అజెండా ఒకటే. ఇప్పుడు కూడా దగ్గరలోనే టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము మంచి పాలసీ కూడా తేవబోతున్నాం. ఒక పక్క గార్మెంట్స్కి వలన వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి చూపించే గార్మెంట్స్ పరిశ్రమని మరికొన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలనేదే దశ నిర్దేశించాం. అదేవిధంగా ఇక్కడున్న రాయదుర్గంలో ఎక్కువగా ఉపాధి కల్పించేది గార్మెంట్స్ ఇక్కడ. అదేవిధంగా కొంతమంది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా గత ప్రభుత్వంలో ట్రైనింగ్ సెంటర్ కూడా తీసేశారు. ఆ ట్రైనింగ్ సెంటర్ను కూడా మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెటింగ్కి కూడా సదుపాయం కావాలన్నారు, దాన్ని కూడా పరిశీలిస్తాం. మరి ఇక్కడున్న ఓపెన్ సైట్స్ ఇంకా ఉన్నాయి. దాని అర్హులు ఎవరైతే దానికి ఎలిజిబిలిటీ ఉండి, దాని ట్రైనింగ్ ఉండి ఎవరైతే నడపగలరో వాళ్ళని మా అందరు జిల్లా అధికారులు, మేము, అన్నగారు అందరూ మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత టెక్స్టైల్కి చాలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెప్తున్నారు. ఆన్లైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ అయిపోయిందండి. ఇప్పుడు మేము కూడా తెలియజేసేది ఒకటే, వాళ్ళకు కూడా మేము శిక్షణ తరగతులు కూడా ఇవ్వబోతున్నాం. ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా అయితే ఇప్పుడు ఏ ట్రెండ్ ఏముందో ఆ ట్రైనింగ్ మేము కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, ఎక్కడ ఏం అవసరం ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అది ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఏ విధంగా మనము మార్కెటింగ్ చేయగలము ఆ విషయాన్ని కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. అది చాలా అవసరం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేడం, మీకు టెక్స్టైల్ పార్క్కి కనీసం మౌలిక వసతులు కొద్దిగా కరువైనాయి. యాక్చువల్గా మెయిన్ అక్కడ గేట్ అంతా ఇదైపోయింది. ఇంకోటి ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేరు. ఒక ఆయన ఎవరో పార్ట్ టైంగా ఉన్నారు. 5 సంవత్సరాలుగా చూశారు కదా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఏమైపోయిందో మీకు తెలుసు. ఇప్పుడు అన్ని 100 రోజుల్లోనే మేము ఇక్కడికి వచ్చాం. 5 ఏళ్లుగా పరిపాలించిన రోజు ఏ రోజైనా ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ ఉంది, ఇక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఎవరైనా ఆలోచించారా? మరి కాలువ శ్రీనివాసులు గారు స్థానిక ఎమ్మెల్యే పెద్దలు ఇక్కడికి మమ్మల్ని పిలవటం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉపాధి చూపించాలి, ఇక్కడ అన్ని మౌలిక వసతులతో పాటు మిగతా అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తాం. ఏవైతే ఇక్కడ మీరు ఏదైతే టెక్స్టైల్స్ పార్క్ అని పెట్టామో ఆ పార్క్ నిరూపించి చూపిస్తామని కూడా తెలియదు.